హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఏపీడిఎస్సి ఎగ్జామ్కి 2025 ఎగ్జామ్కి హాజరయ్యేటటువంటి ప్రతి ఆస్పిరెంట్కి మన జైదేవ్ అకాడమీ తరఫున కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఎగ్జామ్ మీ అందరికీ తెలుసండి. హానరబుల్ మరియు గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకము ఏపీడిఎస్సి 16,347 ఉద్యోగాల మీద సంతకం చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిరుద్యోగులకి ఈ ఎగ్జామ్ షెడ్యూల్ వైజ్గా నిర్వహించి జూలైలోపు స్కూల్స్ తెరిచేలోపు ఉపాధ్యాయులు నియామకాన్ని ప్రక్రియను పూర్తి చేసి వీరిని ఆయా పాఠశాలకి అలాట్ చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఈ ఎగ్జామ్ని ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ రైట్ టైంలో ఈరోజు నిర్వహిస్తున్నారు. అలాగే మన విద్యాశాఖ మంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క ప్రయత్నాన్ని చాలా గట్టిగా ఘనముగా ప్రారంభించి వితిన్ షెడ్యూల్ టైంలోనే ఈ ఎగ్జామ్ని నిర్వహించడకు చాలా కృషి చేసి ఉన్నారు. కావున మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన విద్యాశాఖ మంత్రి వర్యులు ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి 16,347 ఉద్యోగాల్ని ఒక షెడ్యూల్ వైజ్ మేనర్లో ఇన్ టైంలో ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ ఈరోజు జూన్ 6వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అయితే ప్రారంభిస్తున్నారండి. నిజంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏపీడిఎస్సికి హాజరయ్యేటటువంటి ప్రతి ఆస్పిరెంట్, ప్రతి విద్యార్థి తరపున, ప్రతి ఉద్యోగార్థి తరపున వారికైతే ధన్యవాదాలు తెలియచేయచ్చు. ఎందుకంటే ఏ ఎగ్జాము ఇంత పర్ఫెక్ట్గా, ఇంత షెడ్యూలైజ్డ్గా జరిగినటువంటి దాఖలాలు అయితే గతంలో లేవండి. అంతేకాకుండా ఈ యొక్క ఏపీడిఎస్సి స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా అవాంతరాలు వచ్చినాయి. అవన్నీ ఓవర్కమ్ చేసి దాటుకుంటూ ఈ ఎగ్జామ్ని అయితే ఈరోజు ఘనంగా ప్రారంభించారు. అలాగే ఈ ఎగ్జామ్కి షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఆ షెడ్యూల్లో కొన్ని ముఖ్యాంశాలు అయితే మన యాస్పిరెంట్స్తో పంచుకోవాలండి. ఖచ్చితంగా ఎగ్జామ్కి ఇన్ టైంలో 9 గంటల్లోపు వెళ్ళండి. ఎందుకంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము మీకు ముందుగా కొంత శిక్షణ, కంప్యూటర్ పైన కొన్ని శిక్షణ, కొంత ట్రైనింగ్ అనేది అవసరమవుతుంది. అక్కడ ట్రైనీస్ ఉంటారండి. మీకు అవసరమైనప్పుడు మీ కంప్యూటర్ కనుక కొంచెం ట్రబుల్ ఇవ్వచ్చు, లేకపోతే ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో వీటన్నిటి గురించి మీకు వారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఎంత ఎగ్జామ్ ముందుగా వెళ్తే మీకు కంప్యూటర్ పైన అంత కమాండ్ వచ్చే విధంగా వారైతే మీకు అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఖచ్చితంగా ముందు వెళ్ళండి. 9 గంటలు దాటిన తర్వాత అయితే ఎగ్జామ్ హాల్లోకి అనుమతించమని ఇక్కడ ఎగ్జామ్ కరీంనగర్ కూడా చెప్తున్నారు. చూడండి, డిఎస్సి పరీక్షా కేంద్రాల్లోకి 9 గంటల వరకే అనుమతి. 90 నిమిషాల ముందే నుంచే కేంద్రాల్లోకి ప్రవేశం, అంటే గంటన్నర ముందే మనం వెళ్ళొచ్చు. వెళ్ళి కంప్యూటర్ని చెక్ చేసుకోవచ్చు. మనకి ఇచ్చినటువంటి కంప్యూటరు చక్కగా వర్క్ చేస్తుందా లేదా, మీకు ఫ్రీగా కూర్చునే అకామిడేషన్ ఉందా లేదా, అలాగే ఆ యొక్క కంప్యూటర్లో వచ్చినటువంటి అంశాలని మీరు అర్థం చేసుకుంటున్నారా లేదా, అక్కడే ఉన్నటువంటి కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఉంటారు, వారిని అడిగి తెలుసుకోండి. ముందెళ్ళటం వల్ల చాలా లాభం ఉంది. ఇక ఆల్ టికెట్తో పాటు ఫోటో గుర్తింపు కార్డు కూడా తీసుకెళ్ళాలి. ఆల్ టికెట్తో పాటు మన ఏదో ఒకటి ఐడెంటిఫికేషన్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, లేకపోతే ఇంకా పాన్ కార్డు, ఇవి తీసుకెళ్ళడం వల్ల మనకి పర్సనల్ ఐడెంటిఫికేషన్లో ఇబ్బంది అనేది ఉండదు. ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. మెగా డిఎస్సి కరీంనగర్ వెంకట కృష్ణారెడ్డి గారు తెలియజేశారు. చూడండి, ఈ మెగా డిఎస్సికి 16,347 ఉద్యోగాలకైతే ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటివరకు 5,77,675 దరఖాస్తులు కూడా వచ్చినాయని చెప్తున్నారు. ఇది నిజంగానే మెగా డిఎస్సి కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు ఇన్ టైంలో కనుక వెళ్ళకపోతే చాలా నష్టపోతారు. కంప్యూటర్ గురించి మీకు అవగాహన లేకపోతే ఇంకా ఆ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో
మీరు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఏమేమి తీసుకురావాలి, ఏమి తీసుకురాకూడదు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి, మనందరికీ తెలుసు అయినప్పటికీ ఒక్కసారి దీన్ని మీరు చూడండి. ఒక కంప్యూటర్ ఆన్ చేసుకోవడం లాంటి ప్రక్రియలు ఉన్నందున వీలైనంత త్వరగా కేంద్రాల్లోకి చేరుకోవాలని సూచిస్తున్నారు. హాల్ టికెట్తో పాటు ఏదైనా ఫోటో గుర్తింపు కార్డును కేంద్రాలకు తీసుకువెళ్ళాలి. ఫోటో, ఐడి కార్డు ఏదో ఒకటి, ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, అలానే డ్రైవింగ్ లైసెన్సు లేకపోతే పాన్ కార్డు, మీ ఇష్టం ఏదో ఒక ఐడెంటిఫికేషన్ కార్డు తీసుకెళ్ళండి. ఇకపోతే మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టడీ మెటీరియల్ను తీసుకువెళ్ళడం నిషేధం అన్నారు. వీటిని తీసుకెళ్ళద్దు, ఏ ఎగ్జామ్కి తీసుకెళ్ళొద్దండి. ఎందుకంటే ఇటు వల్ల ఇబ్బంది, లోపలికి కూడా తీసుకురారు, ఎక్కడ తీసుకురాను. అలాగే ఏపీలో 137, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో 17 పరీక్షా కేంద్రాలు అయితే నిర్వహిస్తున్నారు. గంటన్నర ముందైతే మనకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ టైంకి హరీబొరిగా బస్సులు ఎక్కి లేకపోతే ఇంకా బైకుల మీదో హడావుడిగా వెళ్ళకుండా ప్రశాంతంగా ఉదయాన్నే వెళ్ళండి. ఉదయాన్నే వెళ్ళి గంటన్నర ముందు మీ యొక్క పరీక్షా కేంద్రాన్ని చేరుకొని, మీ హాల్లో చేరుకొని మీ సీటును చెక్ చేసుకొని హ్యాపీగా మీరు ఆ యొక్క కంప్యూటర్ ట్రైనింగ్తో మాట్లాడి, కంప్యూటర్ ప్రొఫెషనల్తో మాట్లాడి మీరు చక్కగా ఫ్రీగా ఎగ్జామ్ రాసేటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోమని మనం చేస్తున్నాం. ఇకపోతే ఇక ఎగ్జామ్ స్టార్ట్ అయింది, ఇప్పటివరకు చదివారు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు, అనేక ముఖ్యాంశాలు అనేవి మనం ఇప్పటివరకు చూస్తున్నాం. మన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి చాలా సర్వేలు జరిగినాయి, చాలా పథకాలు వచ్చినాయి, అలాగే చాలా ముఖ్యాంశాలు ఇవన్నీ ఉన్నవి. వీటి గురించి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లోనూ అడుగుతారు. మరి దానికి సంబంధించి మీరేమైనా రిఫర్ చేశారా? దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కనుక వచ్చినట్లయితే కేవలం మన జయదేవ్ అకాడమీ తరపునే ఈ బుక్ తయారు చేశామండి. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం నుంచి మన కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో ఆ రోజు నుంచి అన్ని ముఖ్యాంశాలని పొందుపరిచి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బుక్ అయితే తయారు చేశాము. ఏమేమి సర్వేలు చేశారు, పథకాలు ఏంటి, పాలసీలు ఏంటి, మొత్తం ఈ బుక్లో ఉన్నవి. మీకు ఎగ్జాంపుల్స్ కూడా నేను ఈ బుక్ ద్వారా మీకు చూపెడతా. చూడండి, సపోజు ఈ బుక్లో కనుక సాఫ్ట్ కాపీ అండి మనం చూసినట్లయితే ఇలా వస్తుంది. కూటమి ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రతి ప్రభుత్వ పథకాన్ని మనం ఇందులో చక్కగా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకైతే తయారు చేశాము. చూడండి, ఇక్కడ P4 సర్వేను విస్తరించమని ఉంది. చూడండి, దీని యొక్క P4 సర్వే గురించి కూడా సర్వేను విస్తరించము అనేది P4 పథకం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత P4 సర్వేని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దీనికి సంబంధించినటువంటి ఆ ముఖ్యాంశాలను కూడా సంగ్రహించి దీని ద్వారా పేదరికాన్ని లేని ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రణాళికల్ని రూపొందిస్తుంది. కాబట్టి P4 మీద ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే వస్తుంది. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అన్నీ ఇక్కడ మేము ఇచ్చాము. చూడండి, ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్, ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్టిసిపేషన్, పీపుల్ ప్రైవేట్, ఇక్కడ వచ్చారు రైట్ ఆన్సర్ వచ్చేసరికి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్. P4 అంటే ఇదండి సర్వే యొక్క విస్తరించడానికి. ఇక పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని మొదటగా ఎక్కడ ప్రారంభించారు చూడండి, ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన పథకము. ఎక్కడ ప్రారంభించారు? విశాఖపట్నమా, వెలగపూడ, కర్నూలు, తిరుపతి. వెలగపూడిలో ఈ యొక్క P4 కార్యక్రమాన్ని మన హానరబుల్ సీఎం గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, P4 సర్వే యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి, ఎందుకు చేశారు, దీని యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటనేది ఇక్కడ చూడండి. P4 సర్వే యొక్క ప్రధాన ప్రయోజనం ప్రభుత్వ నిధులతో పేదరికాన్ని నిర్మూలించడం, NGO సహాయంతో పేదరికాన్ని నిర్మూలించడం, NRI సహాయంతో పేదరికాన్ని నిర్మూలించడం, ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడం. ఇది P4 సర్వే యొక్క ప్రధాన లక్ష్యము, ఉద్దేశము. కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంది. ఇక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రోజున
ఏ రోజున జయంతిని పబ్లిక్ హాలిడేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 14, ఏప్రిల్ 14, డిసెంబర్ 14, జూన్ 14. ఏప్రిల్ 14 అనేది మనందరికీ తెలిసి రీసెంట్గా వచ్చింది కాబట్టి ఇది మీకు అందిస్తున్నామండి ఇక్కడ. నెక్స్ట్, మద్యం అక్రమాలపై భారీ జరిమానాను విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఎక్సైజ్ ఏ చట్టం దేని ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది? 47-1, 57-1, 77-1, 67-1. 47-1 చట్టం ద్వారా ఎవరైనా ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ గనక అమ్మితే ఈ చట్టం ద్వారా భారీ జరిమానా విధించడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, నోటిఫికేషన్ ప్రకారం ఎంఆర్పి ధర కంటే ఎక్కువ ధరకు మద్యాన్ని విక్రయిస్తే ఎంత జరిమానా ఉంటుంది? 5 లక్షల, 6 లక్షల, 8 లక్షల, 7 లక్షల, 5 లక్షలు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇప్పటివరకు ఎన్ని లక్షల మందికి అందుకున్నారు? 98 లక్షల, 95 లక్షల, 97, 98 దాకా ప్రభుత్వ లెక్కల ప్రకారము 98 లక్షల మందికి ఉచితంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ని అందుకున్నారు. ఇవన్నీ మనకి ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇవన్నీ ఇక్కడ మన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి మీకు ముఖ్య అంశాలు, ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు మొత్తం ఇందులో ప్రతి పారామీటర్, ప్రతి అంశం ఇందులో మీకోసం అయితే పొందుపరిచాం. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన జయదేవ్ అకాడమీ ఈ యొక్క బుక్కు లేకపోతే ఈ యొక్క అంశాలు మీకు అందిస్తుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కూడా మీకు అందిస్తున్నామండి. చూడండి, ఏఐ సాంకేతికతో రూపొందించిన పురమిత్ర యాప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద ఖచ్చితంగా ప్రశ్నలు అనేది అడుగుతారు. ఈ పురమిత్ర యాప్ ద్వారా ఎలాంటి ఫిర్యాదులు స్వీకరిస్తారు, ఎలాంటి మానిటరింగ్ చేయొచ్చు అనేది ఇక్కడ ప్రశ్న ఏంటంటే నీటి సరఫరా, ఆస్తి పన్ను, టౌన్ ప్లానింగ్, ఇవన్నీ కరెక్టే. అలాగే పురమిత్ర యాప్ ఎటువంటి ఉపయోగాలు అందిస్తుంది? ఇంజనీరింగ్ మరియు పురపాలకు సంబంధించిన అంశాలు, వీధి దీపాల యొక్క మానిటరింగ్, అలాగే ప్రజారోగ్యం, పరిశుభ్రత, ఇవి కూడా రైటే. పురమిత్ర యాప్ మీద ఖచ్చితంగా ప్రశ్న అనేది వస్తుంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమం యొక్క ముఖ్య లక్ష్యం. ప్రతి గ్రామంలో, గ్రామ పంచాయతీలో చూసినట్టయితే మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మీద అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే పర్యావరణాన్ని కాపాడటం, ఇలా బిట్స్ అనేవి మీకోసం అయితే రూపొందించబడినాయండి. ఇవన్నీ ఇదిగోండి ఇలాంటి బిట్స్ అనేవి ఉన్నవి ఈ బుక్స్లో. కాబట్టి మన జయదేవ్ అకాడమీ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గర నుంచి వారు ప్రారంభించిన ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు, అన్ని ముఖ్యాంశాలు ఈ బుక్లో అయితే మీకు ఉంటుంది. ఇది ఒక గైడ్లైన్స్గా లేకపోతే ఒక హ్యాండ్ బుక్గా ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థికి అయితే ఈ యొక్క బుక్ ఉండాలి. కాబట్టి తీసుకోండి. అలాగే ఈరోజు మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు. మరొకసారి మన జయదేవ్ అకాడమీ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చూడండి ఇది ఇన్స్ట్రక్షన్స్ కూడా డిస్కస్ చేశాము. ఇక మన హానరబుల్ సీఎం గారు, అలాగే మన హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ బాబు గారు, అలాగే మన పూజ్యులైనటువంటి గౌరవైనటువంటి మన సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటి ఫైలు చేశారు. షెడ్యూలైజ్డ్గా అనుకున్న టైంలో ఎన్నో అవంతరాలు వచ్చినప్పటికీ అనుకున్న టైంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి, ఉద్యోగార్థులకి నిజంగా ఈ గవర్నమెంట్ కనుక ఒక వాగ్దానం చేస్తే కరెక్ట్గా టైంకి పెడుతుంది అనేటటువంటి ఒక భరోసా అయితే ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఏ ఎగ్జామ్స్ కూడా షెడ్యూల్ చేయడానికి కొంచెం కష్టంగా ఉండేది. షెడ్యూలైజ్డ్ చేసినందుకు వారు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అందరూ హ్యాపీగా ఎగ్జామ్కి వెళ్ళారు. అలాగే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు కూడా మీకు ఖచ్చితంగా అడిగేటటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి బుక్ కూడా మీరు హ్యాపీగా యూటిలైజ్ చేసుకుంటారని మరొకసారి మీకు దీవెనలు ఇస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అన్నాడు.